హరీష్ రావు ఉద్యోగాల భర్తీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఇచ్చింది కేవలం 1,60,000 ఉద్యోగాలేనని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించామని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టామని తెలిపారు. హరీష్ రావుకు గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయడం ఇష్టం ఉందా లేదా అనే విషయం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాయడం ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పి అంటున్నారు. అంటే వాస్తవంగా హరీష్ రావు గారు ఏదైతే ముఖ్యమంత్రి గారికి రాసిన లేఖకు అనుగుణంగానే వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో భర్తీ చేసినవి 1,60,000 ఉద్యోగాలు. అంటే ఏంటి, సంవత్సరానికి 16,000 ఉద్యోగాలు వాళ్ళు భర్తీ చేసిన యావరేజ్. వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కేవలం 3 మాసాల లోపల ఏదైతుందో వీళ్ళ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఎప్పుడు చేపట్టినా కానీ 30,000 ఉద్యోగాలు కేవలం 3 మాసాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీళ్ళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భర్తీ చేయడం జరిగిందని చెప్పండి. అంతేకాదు ఇవాళ ఉపాధ్యాయుల పదోన్నతులే కానీ ఇవాళ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించి వీళ్ళు నోటిఫికేషన్ జారీ చేసి 10,000 ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ఆరంభించడం జరిగిందని చెప్పండి. టెట్ పరీక్ష కూడా నిర్వహించడం జరిగిందని చెప్పంటున్నాం. మీరు 10 సంవత్సరాల కాలంలో ఒక గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేకపోయారు, ఒక గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేకపోయారు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్తో ఏర్పడటంతో గత దశాబ్ద కాలం నిలిచిపోయినటువంటి ఒక గ్రూప్ 1 పరీక్ష ఏకమొత్తంగా 560 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పూర్తి అయిపోయింది, కీ విడుదల చేయబడ్డది. ఇవాళ పరీక్షా ఫలితాలు వెలువడి మెయిన్స్ నిర్వహింపజేయబోయేటువంటి ఒక సమయంలో మీరు 1:50 కాదు 1:100కు దాని అభ్యర్థులను ఎంపిక చేయాలి అని చెప్పి నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎనీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ గో అకార్డింగ్ టు ది నోటిఫికేషన్. Any recruitment process will go according to the notification. వీళ్ళ గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లోనే 1:50 ఇవాళ మెయిన్స్కు అర్హత కల్పింపజేయబడే విధంగా పేర్కొనడం స్పష్టంగా. తెలంగాణ